హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అయోమయం అమ్మాయి. ఆల్రెడీ మీరు తమ్నేల్లో చూసే ఉంటారు ఏంటి ఈ వీడియో అని. అవునండి, అరుణాచలం అభిషేకం టికెట్స్ ఈరోజు రిలీజ్ చేస్తున్నారండి. లాస్ట్ టైం నేనైతే ఒక వీడియో అయితే చేశాను, ఒక న్యూ అప్డేట్ వచ్చిందని అభిషేకం టికెట్స్ బుకింగ్ ప్రాసెస్లో. ఇంతకు ముందులా కాకుండా 1 month టికెట్స్ మొత్తం ఒకేసారి రిలీజ్ చేస్తున్నారని. బట్ చాలా మంది కమెంట్స్ లో అడుగుతున్నారు ఎప్పుడు రిలీజ్ చేస్తున్నారు టికెట్స్ అని, డేట్ అండ్ టైం చెప్పమని. ఇదిగోండి, ఈ రోజు అయితే రిలీజ్ చేస్తున్నారు నెక్స్ట్ మంత్ టికెట్స్. ఇక్కడ స్క్రోల్ అవుతుంది కదా, 14th March 2025 అని. ఈ రోజు మార్నింగ్ 11 o'clock అయితే ఓపెన్ చేస్తున్నారు. ఎవ్రీ మంత్ ఇదే డేట్ కి ఓపెన్ చేస్తారా అంటే ఎగ్జాక్ట్ గా అయితే చెప్పలేం, బట్ ఎవ్రీ మంత్ సెకండ్ ఆర్ థర్డ్ వీక్ లో ఓపెన్ చేస్తున్నారు. నేను లాస్ట్ 3 months నుంచి చూస్తున్నాను, ఈ పర్టికులర్ టైం లోనే ఓపెన్ చేస్తున్నారు. లాస్ట్ మంత్ కూడా 18th కి ఓపెన్ చేశారు. ఈ రోజు అయితే ట్రై చేయండి, దొరికే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే మంత్ మొత్తం టికెట్ ఒకేసారి ఓపెన్ అవుతున్నాయి కాబట్టి ఏదో ఒక డేట్ కి అయితే బుక్ అవుతుంది టికెట్ బుక్ చేసుకోవడానికి ఈ టెంపుల్ బుకింగ్ సర్వీసెస్ మీద అయితే క్లిక్ చేయండి. మీకు లిస్ట్ ఆఫ్ సర్వీసెస్ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ స్వామి అమ్మన్ అభిషేకం అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేయాలి. ప్రెసెంట్ మీకు అది కనపడడం లేదు కదా, ఎందుకంటే ఇంకా నెక్స్ట్ మంత్ టికెట్ ఓపెన్ అవ్వలేదు కాబట్టి కనపడడం లేదు. ఈ రోజు 11 గంటల తర్వాత ఎనబుల్ అవుతుంది ఆ లింక్. మీకు ఇక్కడ స్పెషల్ దర్శనం అని ఎలా అయితే ఉందో అలా ఒక బటన్ అయితే కనబడుతుంది. టికెట్స్ ఓపెన్ అయ్యాక స్వామి అమ్మ స్పెషల్ అభిషేకం ఎలా బుక్ చేసుకోవాలనేది ఎగ్జాంపుల్ కి లాస్ట్ మంత్ బుకింగ్ ప్రాసెస్ చూపిస్తా చూడండి. నేను లాస్ట్ మంత్ బుక్ చేసుకునే అప్పుడు తీసుకున్న వీడియో. టికెట్స్ అవైలబుల్ ఉంటే మీకు ఇలా డేట్ గ్రీన్ కలర్ లో కనబడుతుంది. ఆ గ్రీన్ కలర్ డేట్ మీద క్లిక్ చేస్తే కింద ఆ రోజు అభిషేకానికి ఎన్ని స్లాట్స్ ఉన్నాయి అనేది చూపిస్తుంది. బుక్ అనే బటన్ ఎనబుల్ అయి ఉంటే టికెట్స్ ఉన్నాయని అర్థం. బుక్ మీద క్లిక్ చేయండి. పక్కన ఇలా పాపప్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మన డీటెయిల్స్ ఇచ్చి పేమెంట్ చేస్తే టికెట్ బుక్ అవుతుంది. ఇక్కడ డివోట్ డీటెయిల్స్ దగ్గర ఎవరి డీటెయిల్స్ అయితే ఇస్తారో వాళ్ళు తప్పకుండా అభిషేకం రోజు వాళ్ళ ఆధార్ కార్డ్ తీసుకొని వెళ్ళాలి, లేకపోతే అభిషేకానికి ఎలో చెయ్యరు. ఇది గుర్తు పెట్టుకోండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.